ఇజ్రాయెల్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయం కూలిపోయింది. హమాస్ గ్రూప్తో ఐక్యరాజ్య సమితికి సంబంధాలు ఉన్నాయన్నటువంటిది ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. తూర్పు జెరూసలేంలో ఆ ఐక్యరాజ్య సమితి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసుని ఇజ్రాయెలే కూల్చిపడేసింది. ఎందుకయ్యా అంటే దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా లోకల్ పాలస్తీనా వాళ్ళందరూ హమాస్ వాళ్ళు. హమాస్ ఎవరిని పెట్టమంటే వాళ్ళు పెట్టాలి తప్పించి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇష్ట ప్రకారం పెట్టుకోవడం లేదు, బయట నుంచి తీసుకురాలి. ఆ లోకల్గా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు తప్పుడు నివేదికలు ఇస్తూ ఉంటారు. హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసిన, హమాస్ వాళ్ళు వచ్చి ఇజ్రాయలీ పౌరులు చంపిన, దానికంటే కూడా హమాస్ వాళ్ళనే రెచ్చగొట్టింది ఇజ్రాయెల్ అన్నటువంటి కోణంలో వీళ్ళు నివేదికలు ఇవ్వడం, ఆ నివేదికలను బేస్ చేసుకుని ఐక్యరాజ్య సమితి పదే పదే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలని మోటివేట్ చేయడం, ప్రపంచ దేశాలు దాన్ని బేస్ చేసుకుని ఇజ్రాయెల్ని దోషిగా చూడటం. ఓ పక్కన వాస్తవంగా 14 దేశాలు చుట్టూ ఉన్నాయన్ని శత్రు దేశాలు, ఇస్లామిక్ దేశాలు, ఇస్లామిక్ సామ్రాజ్య విస్తరణ కోసం యూదుల అంతం కోరుకునేటటువంటి దేశాలు, అందుకోసం ఇజ్రాయలీ పౌరుల్ని హతమారుస్తుంటే, వేధిస్తుంటే, తమ పౌరుల్ని రక్షించుకుంటూ ప్రతిఘటన తిరుగుబాటు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్నే దొంగగా చూపించే క్రమంలో విసిగెత్తిపోయినటువంటి ఇజ్రాయెల్ ఇవాళ కఠినమైన నిర్ణయాలే తీసుకుంటుంది. ఐక్యరాజ్య సమితికి పదే పదే చెప్పింది, సాక్ష్యాలతో సహా చూపెట్టింది. సాక్ష్యాలతో చూపెట్టినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసి విచారణ చేసిన తర్వాత వాళ్ళు తప్పని తేలేక ఐక్యరాజ్య సమితి మార్చింది తప్పించి ఆ ఓవరాల్గా పరిస్థితిని చక్కదిద్దలేదు. దీంతో విసిగెత్తిపోయినటువంటి ఇజ్రాయెల్ కూల్చిపడేసింది ఐక్యరాజ్య సమితి కార్యాలయాన్ని.